టాటా మోటార్స్ డీమర్జర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవిగో. సరే, టాటా మోటార్స్ ఉంది కదా, అదిప్పుడు రెండు వేర్వేరు కంపెనీలుగా విడిపోతుందన్నమాట. ఒకటి ప్యాసింజర్ వెహికల్స్ కోసం, అంటే కార్లు, ఈవీలు, ఇంకా జాగ్వార్ ల్యాండ్ రోవర్ జేఎల్ఆర్ కూడా ఇందులోనే ఉంటాయి. రెండోది కమర్షియల్ వెహికల్స్, అంటే ట్రక్కులు, బస్సులు లాంటివి. ఇది అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. సో దీని గురించి మనకు తెలియాలి. ఓకే, దీనిలో ముఖ్యంగా 3 పాయింట్స్ చూద్దాం. మొదటిది డేట్స్ ఇంకా షేర్ల కేటాయింపు. రికార్డ్ డేట్ ఎప్పుడంటే అక్టోబర్ 14, 2025. ఆ రోజుకి మీ దగ్గర టాటా మోటార్స్ షేర్లున్నాయనుకోండి, మీకు మీ ప్రతి పాత షేర్కు 2 కొత్త కంపెనీల షేర్లు చెరొకటి వస్తాయి. సింపుల్గా 1:1 రేషియో. అంటే మీ దగ్గర 100 పాత షేర్లుంటే కొత్త ప్యాసింజర్ వెహికల్స్ కంపెనీవి 100, కమర్షియల్ వెహికల్స్ కంపెనీవి 100 షేర్లు వస్తాయి. రెండింటి ఫేస్ వాల్యూ కూడా రూ.2 ఉంటుంది. రెండోది అసలు ఈ డీమర్జర్ ఎందుకు? ఇది స్టాక్ స్ప్లిట్ కాలండి, బిజినెస్లనే సెపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్యాసింజర్, కమర్షియల్ ఈ 2 విభాగాలు వాటి దారిలో వాటి ఫోకస్తో స్వతంత్రంగా పనిచేయాలి. అప్పుడే వాటి అసలు కెపాసిటీ, వాల్యూ బయటపడతాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా క్లారిటీ వస్తుంది, గ్రోత్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక మూడోది ఇన్వెస్టర్ల సంగతేంటి? అక్టోబర్ 14 తర్వాత ఈ 2 కొత్త కంపెనీల షేర్లు మార్కెట్లో వేర్వేరుగా లిస్ట్ అవుతాయి. డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బహుశా నవంబర్లో ఉండొచ్చు. ఆ టైంలో షేర్ల ధరల్లో కొంచెం అటు ఇటు ఉండొచ్చు సుమా. కొత్త షేర్లు లిస్ట్ అయ్యే వరకు కొన్ని ట్రేడింగ్, అంటే మార్జిన్ ట్రేడింగ్ లాంటి వాటిపై కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లైతే 2 కంపెనీల షేర్లను హోల్డ్ చేయడాన్ని ఆలోచించొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ డీమర్జర్తో టాటా మోటార్స్ ఇప్పుడు 2 ఫోకస్డ్ కంపెనీలుగా మారుతోంది. ఇన్వెస్టర్లకు వేర్వేరు గ్రోత్ ఆపర్చునిటీస్ ఇస్తోంది.